సార్, ఆపరేషన్ సింధూర్ మొత్తంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది మేల్ పైలట్స్ ఉన్నా కూడా ఈ యుద్ధ విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్న ఆడబిడ్డలు ఇద్దరినే ఎందుకు బీజేపీ ప్రధానంగా చూస్ చేసుకుంది అని అంటే ఏమంటారు? అది వాంటెడ్లీ తీసుకున్నారా? ఇప్పుడు మీరు అమాయకులైనటువంటి మా ఆడబిడ్డల్ని కశ్మీర్ ఆదాయం పెంచుతామని, కశ్మీర్ని ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ ప్రాంతంగా చూపిద్దామని మా ఆడబిడ్డలు కుటుంబాలతో సహా మీ దగ్గరికి వచ్చారు. మూర్ఖులు మీరు. మీ కన్నును మీరే వేలితోటి పొడుచుకున్నారు. నలుగురిని దొంగ దెబ్బ కొట్టడానికి 4 తుపాకులు ఇచ్చి పంపించి మా దేశ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరుచుదామని చూసిండ్రు. వీళ్ళు అబలాలు అని చెప్పి వాళ్ళని గేలి చేసిపోయినరు. వాళ్ళు అబలాలు కాదు. నీ ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి దమ్ముంటే నన్ను కూడా కాల్చమని అడిగారు వాళ్ళు. అంత ధైర్యం ఉన్నటువంటి ఆడబిడ్డల్ని గేలి చేసి 4 దొంగతనంగా లోపలికి వచ్చి దొంగల్లాగా పారిపోయినటువంటి వెధవలకి, అరే వెధవల్లారా, మా ఆడబిడ్డలు అబలలే కాదు సబలలు కూడా. మా ఆడబిడ్డలు రాని రుద్రమలకి వారసులు, సమ్మక్క సారలమ్మలకి వారసులు. తిరగబడితే మీకు ప్రపంచ చిత్రపటంలో మీ పేరు కనబడకుండా చేస్తారు అని చెప్పడానికి లక్షలాది మంది సైనికులు ఉన్న భారత సైన్యం ఆడబిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చేందుకు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఏ ఆడబిడ్డనైతే బేలగా భర్తను కోల్పోయి అక్కడ కన్నీరు పెడుతూ కనబడిందో, ఇంకో ఆడబిడ్డ పోయి అక్క నేను నీకు తోడుంటానని చెప్పి ధైర్యంగా నిలబడమని చెప్పడానికి 2 ఆడబిడ్డలు అర్ధగంటలు మిమ్మల్ని పొతం పెట్టి వచ్చిర్రు భయ్. మీరు అబలల మీద, ఏమి చేతులు ఆయుధం లేని ఆడబిడ్డల మీద మీరు క్రూరత్వం చూపిస్తే, మీ క్రూరమైనటువంటి టెర్రరిస్టు క్యాంపుల మీద మీరు శిక్షణ ఇచ్చినటువంటి దేశద్రోహులని పిన్ పాయింటెడ్గా ఏరి మరీ కొట్టొచ్చిర్రు. చేతులు ఏం లేదు, ఒక విమానం తీసుకొని పోయి కొట్టొచ్చిర్రు. ఇగో ఇది మా ధైర్యం, ఇది మా సామర్థ్యం. ప్రపంచానికి భారత మహిళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనుకున్నారు. అందుకనే 2 ఆడబిడ్డలు జాలరబోయి మీకు అని చెప్పి సమాధానం చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా మీలో పరిపాలన చేసే ఆ దక్షత ఉందా అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగినప్పుడు, ముఖ్యమంత్రి అనే పోస్టు కేవలం కుంపు మేస్త్రి లాంటి పని, మనం జస్ట్ కేవలం కూర్చొని ఉంటే ఒక బ్యూరోక్రాట్లు చేసే పని, దాన్ని మనము పరిరక్షణలో చూసుకుంటే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి బ్యూరోక్రాట్లు ఈరోజు భారతదేశం యొక్క రెవెన్యూ 4.19 ట్రిలియన్ దాకా వెళ్ళింది అని అంటే బ్యూరోక్రాట్ల పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి వెనకాల వెనుదన్నుగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ గురించి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటి బ్యూరోక్రాట్ల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ 5 ఏళ్ళకోసారి మారుతుండొచ్చు, పార్టీలు మారుతుండొచ్చు, ఐడియాలజీ మారుతుండొచ్చు. కానీ ఈ దేశానికి ఏది మంచిది అని చెప్పడానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా ఎంపికైనటువంటి ఐఏఎస్లు కానివ్వండి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో వచ్చినటువంటి ఐపీఎస్లు కానివ్వండి, దేశ రక్షణకు కానీ దేశ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు కానీ, వీళ్ళు పిల్లర్లు లాంటి వాళ్ళు. మేము 5 ఏళ్ళకోసారి పరీక్షను ఎదుర్కొంటాం, గెలుస్తాం, వస్తాం, పరిపాలిస్తాం, మేము ఉంటాం, పోతూ ఉంటాం. బట్ ద సిస్టమ్ని కంటిన్యూస్గా నడిపేటువంటి వ్యవస్థ అంతా బ్యూరోక్రాట్లదే. ఈ బ్యూరోక్రాట్లు కొంతమంది అందులో తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు, అన్ని వ్యవస్థలలో తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు ఆ వ్యవస్థలో కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు. మీరు గుంపు మేస్త్రిలాగా పనిచేయాలనుకుంటే అందరినీ అట్లా చేయాలనుకోవడం తప్పది. ప్రతి ముఖ్యమంత్రి ఒక్కొక్క గొప్ప నిర్ణయం తీసుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. వీరి ఆలోచన విధానం గుంపు మేస్త్రి విధానం అయి ఉంటుంది. నేను ఇక్కడ కూర్చుంటే అందరు కలిసి ఏదో పని చేస్తారనే ఆలోచన ఆయనకు ఉండి ఉంటుంది. కానీ అట్లా అనుకుంటే మరి నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి గొప్పగా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు కావాలనే ఆలోచన ఎందుకు? మరి అంత గుంపు మేస్త్రి చెప్పినట్టు మేస్త్రీలతోటే నడిచేది ఉంటే ఇల్లు కట్టుడు, ఇక మరి మేస్త్రి ఎందుకు? కాబట్టి దట్ ఈజ్ నాట్ కరెక్ట్. వారి అభిప్రాయం వారిదే ఉంటుంది, అది కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం అయితే కాదు. బ్యూరోక్రాట్లు డెఫినెట్గా ఈ దేశ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ లోపల ఈ రెవెన్యూ జనరేషన్లో బ్యూరోక్రాట్ల పాత్ర కానీ లేకపోతే వాళ్ళు శ్రమించే విధానం కానీ ఏ రకంగా ఉంటుంది? అసలు ఏముంటుంది వాళ్ళ పాత్ర? ఒక రెవెన్యూ జనరేషన్లోనే ఉండరు వాళ్ళు. ప్రజలకి మంచి అయినటువంటి అనేక పథకాల రూపకల్పనలో కానివ్వండి, ఈ దేశ రక్షణ రంగం లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని బయట దేశాల నుంచి కాకుండా మనం తెచ్చుకోవడానికి కానీ చాలా చోట్ల వాళ్ళ పాత్ర ఉంటుంది. స్కూళ్ళలో కానీ, మిడ్ డే మీల్స్లో కానీ, రేషన్ కార్డులో కానీ, ధరణిలో కానీ, భూభారతిలో కానీ, ఇట్లా కొత్త చట్టాలు తెచ్చే ప్రతి దాంట్లో మనల్ని గైడ్ చేసేది వాళ్ళే. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉన్నటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని ఎవరికి ఉండే పాత్ర వాళ్ళు చేస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళ పనిని వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. వాళ్ళ సేవల్ని వాడుకొని ఈ దేశాన్ని అత్యుత్తమంగా ఎట్లా నిర్మించాలనేది ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుల చేతులు ఉంటుంది. పాలకుడు సరిగా ఉంటే వాళ్ళు బాగా పనిచేస్తారు. దిట్ ఈస్ ద ఫైనల్ అండ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే ఒక ట్రైబల్ ఆవిడ ఈరోజు దేశానికి ప్రెసిడెంట్గా ఉంది. తను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి స్టార్టప్స్ గురించి కూడా బడ్జెట్లలో పెట్టడం చూసాము. అలాగే ఎస్సీ ఎస్టీల గురించి ప్రధానంగా ఈ బడ్జెట్లో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఉండే పాత్ర ఏంటి, మీ గవర్నమెంట్ చూపుతున్న చొరవ ఏంటి అంటే ఏమంటారు? సో 2024-25 బడ్జెట్ లోపల తీసుకుంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి మేము జరిపినటువంటి కేటాయింపులు సుమారు 1.5 లక్షల కోట్లు దళితులకు కేటాయించడం జరిగింది. అట్లే 1.2 లక్షల కోట్లు ప్రముఖ పథకాలైనటువంటి స్టాండప్ ఇండియా, ట్రైఫెడ్, గిరిజన బిడ్డలు చదువుకోవడం కోసం, గిరిజన ఉత్పత్తుల కోసం, గిరిజనుల స్కూల్ లెవెల్కే కాకుండా ఇంకొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి హాస్టల్స్ కానీ స్కాలర్షిప్ల విషయంలో కానీ ట్రైఫెడ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సో మేము ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినా, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిగా చేసినా, ఒక మైనార్టీని రాష్ట్రపతిగా చేసినా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యాన్ని ఈ దేశానికి చెప్పాలనుకుందే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి లక్ష్యం తప్ప ఏదో మాటలు చెప్పి చేతులలో దూరం ఉండేటోళ్ళం కాదు. మేము మాటలు ఏం చెప్తా ఉన్నామో చేతులలో కూడా అదే చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ సమాజం ఒక సామాజికమైనటువంటి బాధ్యతతోటి అటు దళితుల పట్ల, గిరిజనుల పట్ల సమభావనతోటి పోవాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి ఎదిగినప్పుడు మాత్రమే ఈ సామాజిక సంతులిత సోషియో ఎకనామిక్ బ్యాలెన్స్ జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి కేటాయింపుల్ని కూడా అటు దళిత వర్గాలకు కానీ ఇటు గిరిజన వర్గాలకు కానీ వారి జనాభా బేసిస్ చేస్తూ వారి అప్లిఫ్ట్మెంట్ కోసం, సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్లు తీసేస్తారేమో అనే భయం నుంచి ఈ రోజున 1,00,000 కోట్ల బడ్జెట్లు పెట్టే దిశగా బీజేపీ వెళ్తూ ఉంటే ఏ రకమైన సెక్యూరిటీ కనిపిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ? ఎన్నికల సందర్భంగా మేము 3వ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ 57 సీట్లకు వెళ్ళి 99 సీట్లకు ఎదగగలిగింది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించింది, వారి పనులని గుర్తించింది, వారి పంచతీర్థాన్ని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి అప్పుడు రికమెండ్ చేస్తేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది. కానీ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఇచ్చుకుంది, ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకుంది, రాజీవ్ గాంధీ గారికి కూడా ఇచ్చుకుంది భారతరత్న. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వారికి భారతరత్న ఇవ్వాలని రికమెండ్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వారు పుట్టిన ప్రదేశం, చదివిన ప్రదేశం, వారు ప్రాక్టీస్ చేసిన ప్రదేశం, ఇట్లా పంచతీర్థ పేరిట వారు నివసించిన ఇంటితో సహా ప్రతిదాన్ని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్కి లోకల్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది? మొట్టమొదటి ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ చేసినప్పుడు వారి మీద పోటీకి పెట్టి వారిని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు. ఇక వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగం గురించి ఎట్లా? ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్స్లు ఎక్కడ తీసేస్తారేమో అని చెప్పి మీలాంటి ఎంపీలకి ఓట్లు కూడా తగ్గి చాలా చోట్లలో ఓటర్స్ దూరం అయ్యారు బీజేపీకి అనేది వాస్తవం. ఈరోజు 1,00,000 కోట్ల బడ్జెట్లు పెట్టిన తర్వాత ఎస్టీలను ఎస్సీలను మీరు ఆకట్టుకోవడం జరిగింది. సో ఏ రకంగా చూస్తారు దీన్ని? దురదృష్టం ఇది. ఎందుకంటే మోడీ గారి క్యాబినెట్ మీరు మొదటి నుంచి గమనిస్తే 12 మంది దళిత మంత్రులు ఉన్నారు, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు, 8 మంది మహిళా మంత్రులు ఉన్నారు, 8 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారు, 27 మంది ఓబీసీలకు మంత్రి పదవి ఇచ్చారు. మోడీ గారి క్యాబినెట్లో 80% మోడీ గారి క్యాబినెట్లో 80% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు. మిగతా ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా క్యాబినెట్ కూర్పు గురించి మాట్లాడిండ్రన్నా? వీఆర్ ఫర్ దెమ్. కానీ మమ్మల్ని వాళ్ళకి దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మేము వాటిని వేటిని పట్టించుకోకుండా మళ్ళీ చెప్తా ఉన్నాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఖచ్చితంగా మేము అమలు చేస్తున్నాం. అందుకనే అంత్యోదయ వైపే మా అడుగులు పడుతున్నాయి తప్ప మా అడుగులు ఎక్కడ తడబడలేదు. ఒక పక్క చూసినట్లయితే బీసీలకు బాగా దగ్గర అవుతున్నట్టుగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన మీ పార్టీ ఎక్కడో చిన్న చూపుగా దూరంగా ఆలోచించకుండా ఉంది అని అంటే ఓసీల గురించి అని చాలా బలంగా వినిపిస్తా ఉంది. ఓసీలో కూడా ఈబీసీ అనే ఒక క్లాస్ ని తయారు చేశారట రాజశేఖర్ రెడ్డి గారు. నేను మొన్న చదివాను అది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారంట కేంద్ర ప్రభుత్వం. మరి నిజంగా బీసీల గురించి కానీ ఓసీలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ గురించి ఏ రకమైన ప్రతిపాదనలు, ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చినాం కదా అగ్రకులాలకు సంబంధించినటువంటి పేదల కోసమే 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా ఈబీసీ పేరిట. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో బిల్ చేసినాం కదా మేము. సో అందుకనే నేను పదే చెప్తా, సబ్కా సాత్ సబ్కా వికాస్. అది ముస్లిం ఆడబిడ్డల కోసం తెచ్చిన ట్రిపుల్ తలాక్ అయినా,
లేకపోతే అడ్డగోలుగా సంపాదించుకుంటున్నటువంటి కొంతమంది ముస్లిం ముల్లాలకి మౌలానాలకి వ్యతిరేకంగా తెచ్చిన వక్ఫ్ రద్దు అయినా ఇట్లా ఏది తీసుకొచ్చినా కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది తీసుకొచ్చినా తప్ప ఇంకొకటి కాదు. ఎకనామికల్ వీకల్ సెక్షన్ కోసం ఈబీసీ రిజర్వేషన్స్ 10% తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఏ రకంగా పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఆ దురదృష్టం కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదు, కానీ భారత ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తూ ఉంది. అనేక మంది అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి రిజర్వేషన్స్ ఉపయోగపడతా ఉన్నాయి. భారతదేశంలో ముందు నుంచి చూస్తున్న ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ నేషన్ థియరీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వన్ నేషన్ వన్ రేషన్ అన్నట్టు, లేకపోతే భారతదేశంలో చూసినట్లయితే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని, ఇట్లా ఏది చూసినా వన్ నేషన్ థియరీ ఎక్కువగా కనపడతా ఉంది. ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ వల్ల ఉండే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయా, జరిగిన తర్వాత ఉండే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అసలు పాస్ అవుతుందా ఇది? సో నరేంద్ర మోడీ గారు ఉంటే ఏదైనా ముమ్కినే అంటారు, మోడీ అయితే ముమ్కినే అంటారు. అంటే అసాధ్యం అనేది నరేంద్ర మోడీ గారి డిక్షనరీలో ఏది లేదు. భారత పార్లమెంట్లో వారు ప్రవేశపెట్టే ప్రతి బిల్లు కూడా పాస్ అవుతూనే వస్తుంది. అన్న దాన్ని పూర్వాపరాలకు పోయేకంటే ముందు నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత ఈ దేశానికి జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగినాయి. ఇన్ని టీవీలు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు లేరు. 200 సంవత్సరాల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి బయటపడింది ప్రజలు. 1952లో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసనసభలకి ఈ దేశ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఓట్లు వేయలేదా అన్న? కొన్ని రాష్ట్రాల్లో వేరే పార్టీలు గెలిచినాయి, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలు పార్లమెంట్కి కలిపి జరిగినాయి. 1957 రెండవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలు పార్లమెంట్ కలిసి ఒకటేసారి జరిగినాయి. 1962 మూడవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలకి దేశానికి కలిపి జరిగినాయి. 1967 నాలుగవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలకి దేశానికి కలిపి ఎన్నికలు జరిగినాయి. అన్న ఇంత లిటరసీ లేనప్పుడు, ఇన్ని టీవీలు లేనప్పుడు, ఇన్ని చర్చలు లేనప్పుడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు 4 సార్లు ఒకటే రకంగా ఎన్నికలలో పాల్గొని ఓట్లేయగలిగినప్పుడు, 2025 రాకెట్ యుగం నడుస్తున్నప్పుడు జమిలీ ఎన్నికలకు వచ్చిన ఇబ్బంది ఏముందన్న? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ వచ్చేటువంటి ఇబ్బంది ఏముంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని ఖరాబ్ చేసిందే కాంగ్రెస్. ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కేరళలో ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని, కమ్యూనిస్టులకి వాళ్ళకి చెడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ డిస్టర్బ్ చేసినటువంటి గౌరవ ప్రధాని ఎవరంటే ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూరే. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? గతంలో మీరే చేసినప్పుడు ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి గల కారణాలేంటి? వార్డ్ మెంబర్కి వేరే వేస్తారు, సర్పంచ్కి వేరే వేస్తారు, ఎంపీటీసీకి వేరే వేస్తారు, జడ్పీటీసీకి వేరే వేస్తారు, ఎమ్మెల్యేకి వేరే ఓటేస్తారు, ఎంపీకి వేరే ఓటేస్తారు. అరే నీకంటే నాకంటే ప్రజలు 100 రెట్లు తెలివైన వాళ్ళన్నా వాళ్ళ అమాయకులని ఎట్లంటావు నువ్వు? వాళ్ళకి తెలియదు ఎట్లనంటావు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోటి మీకు వచ్చే నష్టమైంది 52లో 57లో 62లో 67లో నష్టం లేనప్పుడు 29లో వచ్చే నష్టమైంది. బీజేపీ ఎత్తుంది కాబట్టి మనం వ్యతిరేకించాలి. ఇంతకు మించి వేరే మూర్ఖత్వం లేదు అందులో. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రజల మీద వ్యయ ప్రసారాన్ని తగ్గిస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్ కోడ్ పెట్టే బాధ తగ్గుతుంది. ఒకసారి ఎలక్షన్స్ అయిపోతాయి, ప్రశాంతంగా 5 సంవత్సరాలు మీరు పరిపాలించడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఏ రకంగా ఉండొచ్చు ఎలక్షన్స్ అంటే? ఎమ్మెల్యేకి ఎంపీకి ఒకేసారి పడతాయా, లేకపోతే సర్పంచ్లకి జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి వీళ్ళందరిది కూడా ఒకేసారి ఉంటుందా? ఏ రకంగా ఉండబోతుంది? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత 100 రోజుల లోపల అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేస్తారు. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ థియరీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకసారి అయితే ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీలకి మండలాలకి జిల్లా పరిషత్లకు వీటన్నింటికి కలిపి 100 days లోపల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తి చేస్తుంది. ఈ రకంగా 2 రకాలుగా జరుగుతాయి. ఒకసారి అసెంబ్లీ పార్లమెంట్కి, తర్వాత స్థానిక సంస్థలకి. 100 రోజులలో ఈ పంచాయతీలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు 4 years 9 months వరకు ప్రభుత్వం కంటిన్యూస్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. వక్ఫ్ బోర్డు బిల్లు మీకు కొంత బలం తక్కువ ఉన్నా కూడా ప్రతిపక్షాలని వేరే వాళ్ళని ఒప్పించి మరి బిల్లుని పాస్ చేసి సక్సెస్ చేశారు. ఈరోజు జమిలీకి సాధ్యపడుతుందా? రాజ్యసభలో మాకే మెజారిటీ ఉంది, లోక్సభలో మాకే మెజారిటీ ఉంది. కొన్ని లోకల్ పార్టీలు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు మాతో కలిసి నడిచినాయి. అది వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి రేపు జమిలీ ఎన్నికల విషయంలో కూడా అదే జరుగుతుంది. అనేక పార్టీలకి మాతో కలిసి నడవాలని ఉంది, నడుస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కూడా పాస్ అవుతుంది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో జమిలీ అనేది చూస్తుంది. జమిలీ ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎట్లయితే వస్తుందో
ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే యూనిఫామ్ సివిల్ కూడా, కామన్ సివిల్ కూడా మీరు ఏమని పిలుస్తారో అది కూడా వస్తుంది. అది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే వస్తుంది, బీజేపీ నాయకత్వంలోనే తీసుకొస్తాం ఈ బిల్లులని. సో ఖచ్చితంగా ఈ బిల్ పాస్ అవుతుంది అని 100% పాస్ అవుతుంది. వీఆర్ డెమోక్రటిక్ కాబట్టి, మేము ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వం కాబట్టి 100% పాస్ అయ్యింది. జమ్లీ ఎలక్షన్స్ నిజంగానే అయిపోయిన తర్వాత భారతదేశంకు ఉండే లాభాలు ఏంటంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు 2024 మేలో మాకు ఎలక్షన్స్ అయినాయి, జూన్లో రిజల్ట్ వచ్చింది. 6 నెలలు కాకముందే ఇంకో రాష్ట్రానికి ఎన్నికలకు పోతుంది, ఎలక్షన్ కోడ్ 3 నెలలు, మళ్ళీ 3 నెలలు కాకముందే మళ్ళీ రాష్ట్రానికి ఎలక్షన్. ప్రధానమంత్రి గారు కూడా మా పార్టీ నాయకుడే కదా, వారు కూడా ఎన్నికల ప్రచారంలో పోవాలి కదా. అంతే కదా. దీనివల్ల గవర్నెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ అధ్యక్ష పదవికి ఒకసారి ఎన్నికలు అవుతాయి, మళ్ళీ 6 ఏళ్ల దాకా ఏముండదు కదన్న పంచాయతీ. అంత పెద్ద దేశం అని చెప్తారు కదా, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశానికి ఒక్కసారి ఎన్నిక జరిగితే ఇబ్బంది కానప్పుడు 4వ ఎకానమీలో ఉన్న మనకు ఒకసారి ఎన్నిక జరిగితే మీకు వచ్చే నష్టమైంది. సో కంపారిజన్ లేదు. బట్ నేనేమంటున్నా, మన డెమోక్రటిక్ స్పిరిట్ చాలా గొప్పది. ఎలక్షన్ల తెల్లారి మీరు పేపర్లో చూస్తే 90 ఏళ్ళ ముసలవని మంచం మీద పట్టుకొని వచ్చి 4 ఎత్తుకొని వచ్చి ఓటేపిస్తారు. ఎందుకవ్వా నీకు ఈ కష్టం అని అడిగితే అవ్వ చెప్తుంది, ఓటు వేయకపోతే బిడ్డ జనాభా లెక్కలలో లేనట్టట కదా అని చెప్తుంది. కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఓటు అంటే సెలవు అని చెప్పి ఎంజాయ్ చేస్తారన్న, మాళ్ళకు పోతారు లేకపోతే సినిమాలకు పోతారన్న. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఆఫ్ దిస్ కంట్రీ, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇంటలెక్చువల్స్, బ్యూరోక్రాట్స్లు చేసే విమర్శలు ఏంటంటే, ఒక డిగ్రీ, పిహెచ్డి, ఎంబీఏ చేసిన తర్వాత నీకు ఉద్యోగం రావట్లేదు అని అంటే నీ ఎడ్యుకేషన్లో ఏదో తప్పు ఉంది, అందుకని నీకు రావట్లా. లేదు, ఒక స్టార్టప్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా ఏదైనా బాగా థింక్ చేయాలి అని అంటే దేనికైనా ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాంటి ఎడ్యుకేషన్ని చాలా గతంలో నిర్లక్ష్యం చేశారు. సో బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఏ రకమైనటువంటి పాలసీస్ చేంజ్ చేసి నిజంగానే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ విద్య ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ముందుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని 2020 తీసుకొచ్చినాం. దేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ విద్యా వ్యవస్థ లోపల 34 ఏళ్ళ తర్వాత ఒక గొప్ప మార్పుని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రవేశపెట్టి, సో పిల్లలకి స్పూన్ ఫీడింగ్ బంద్ చేసి తమ కాళ్ళ మీద తాళ్ళే ఐటీఐలు, ఐఐటీలు, పాలిటెక్నిక్లు, ఎక్కడైతే ప్రొడక్టివిటీ వైపు విద్యార్థులు మళ్ళడానికి, ఇప్పుడు చాలా చోట్ల చాలాసార్లు పేపర్లలో చూస్తాం మనం, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి ఒక రోబోను ఒక ఐఐటి విద్యార్థి తయారు చేసిండు అని చూస్తాం. నాకు జరిగిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న మార్చ్, ఏప్రిల్లో స్కూళ్ళలో ఒక స్కూల్కి వెళ్ళా, ప్రైవేట్ స్కూల్. విద్యార్థులంతా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిందంటే ఒక 4th క్లాస్ స్టూడెంట్, ఒక 4th క్లాస్ అమ్మాయి తాము ఎండాకాలం సెలవులలో ఊరికి పోతే ఆ నెల 45 రోజులలో ఊరికి పోయి వచ్చేసరికి ఇంటి కాంపౌండ్లో ఉన్న మొక్కలు చనిపోకుండా ఉండడం కోసం డ్రిప్ ఎట్లా నడవాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసిందన్న. ఇది లెర్నింగ్ బై డూయింగ్, చదువుకుంటూనే వాళ్ళు పనిచేయడం ఎట్లా అనేది నేర్చుకునే విధానంగా మన విద్యా విధానం మారాలని కోరుకుంటున్నాం. మనం డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఇయ్యనే కాడి నుంచి ఇగో నేను ఒక పని నేర్చుకొని వచ్చిన, నాకు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇస్తా అనే రీతి లోపల జాతీయ విద్యా విధానం లోపల మార్పులు తీసుకొచ్చి అందుకే నూతన విద్యా విధానం పాలసీ తీసుకొచ్చినాం.